అయితే ఫైనల్గా ఏది బెస్ట్ ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు కట్టే బిల్డింగ్స్లో 2 మెయిన్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సరే, ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్కి మోడర్న్ కన్స్ట్రక్షన్కి అసలు తేడా ఏంటి? ఫస్ట్ ఆర్సీసీ గురించి మాట్లాడుకుందాం. ఇది మన అందరికీ తెలిసిన పాత పద్ధతి. అంటే ముందు పిల్లర్స్, బీమ్స్తో ఒక స్కెలిటన్ కట్టి మధ్యలో ఇటుకలతో గోడలు కడతారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మైవాన్ గురించి చూద్దాం. ఇది చాలా ఫాస్ట్. ఇక్కడ అల్యూమినియం అచ్చులు వాడి మొత్తం ఒకేసారి కాంక్రీట్తో పోసేస్తారు. సింపుల్. సరే, ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే అసలు తేడాలు ఎక్కడున్నాయో చూద్దాం. అన్నిటికన్నా ముందు టైం. కట్టడానికి ఎంత టైం పడుతుంది? ఆర్సీసీ కన్స్ట్రక్షన్ చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చెయ్యాలి. కేవలం ఒక్క స్లాబ్ వేయడానికే సుమారుగా 20 నుంచి 25 రోజులు పడుతుంది. కానీ మైవాన్ టెక్నాలజీతో అయితే పని చాలా ఫాస్ట్ అయిపోతుంది. దాదాపు సగం టైం ఆదా అవుతుంది. అంటే 50% తక్కువ టైంలోనే పూర్తవుతుంది. సరే, స్పీడ్ బానే ఉంది. మరి క్వాలిటీ, స్ట్రెంగ్త్ సంగతేంటి? రెండూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ మైవాన్లో ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇంట్లోకి వెళ్ళాక ఏవైనా మార్పులు చేసుకోవాలంటే అప్పుడు ఏది బెటర్? ఇక్కడ మైవాన్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మార్పులు చేయడం చాలా కష్టం. ఆర్సీసీలో గోడలు ఈజీగా పడగొట్టొచ్చు. కాని మైవాన్లో గోడలే పిల్లర్స్ లాంటివి. సో నో ఛాన్స్. చూసారా? ఒకవైపు ఫ్లెక్సిబిలిటీ ఉంటే మరోవైపు స్పీడ్ ఇంకా క్వాలిటీ ఉన్నాయి. అంటే దీనిలో ఇదే విన్నర్ అని చెప్పలేం. కట్టే ప్రాజెక్ట్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి అంతే. చివరిగా ఒక ప్రశ్న. మార్పులు చేసుకోగల ఫ్రీడమా లేక ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్లడమా? ఏది ముఖ్యం?